రోజు మన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లేటెస్ట్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఓదెలా 2 రిలీజ్ అయింది. మరి ఈ సీక్వెల్ ఎంత ఇంప్రెస్ చేసిందో చూసేద్దాం. చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టోరీ విషయానికి వస్తే ఓదెలా అనే విలేజ్ లో ఒక సీరియల్ కిల్లర్ తిరుపతిని విలేజెస్ చంపి అతని బాడీని సీల్ చేస్తారు. బట్ 6 months తర్వాత అతని స్పిరిట్ మళ్ళీ వస్తుంది రివెంజ్ మూడ్ లో. విమెన్ మీద బ్రూటల్ అటాక్స్ స్టార్ట్ అయ్యాయి. విలేజ్ లో అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఎంట్రీ ఇస్తుంది భైరవి, మన తమన్నా భాటియా, ఒక శివశక్తి లాగా. ఈ గోస్ట్ ని స్టాప్ చేయడం విలేజ్ కి పీస్ ని తీసుకొస్తుంది. కానీ తిరుపతిని నిజంగా ఎందుకు చంపారు, భైరవికి ఈ విలేజ్ తో ఉన్న కనెక్షన్ ఏంటి, ఇదంతా సస్పెన్స్ తో మూవీలో అన్ఫోల్డ్ అవుతూ ఉంటది. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ చెప్పాలంటే వశిష్ఠ విలన్ రోల్ లో సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ తమన్నాతో సీన్స్ లో మాత్రం మస్త్ ఇంటెన్సిటీ ఉంటది. తమన్నా భైరవిగా డీసెంట్ గా పర్ఫార్మ్ చేసి ఇంటర్వెల్ తర్వాత ఫుల్ స్ట్రెచ్ లో తనే డామినేట్ చేసి, క్లైమాక్స్ లో శివ విజువల్స్ తో సీన్స్ ఓకేగా ఉంటాయి. మర్డర్ సీన్స్ అండ్ క్లైమాక్స్ లో కొన్ని విజువల్స్ బాగానే డిజైన్ చేశారు. లైట్ ఎమోషనల్ కనెక్ట్ ఉంటది, బట్ డెప్త్ ఉండదు. ఈ మూవీకి మైనస్ పాయింట్ ఏంటంటే స్టోరీ చాలా రొటీన్ గా ఉంటది. గుడ్ వర్సెస్ ఈవిల్ కాన్సెప్ట్ మన తెలుగు ఆడియన్స్ కి చాలా ఫెమిలియర్ కదా, సో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండదు. డైరెక్షన్ లో అశోక్ తేజ ట్రై చేశారు కానీ స్క్రీన్ ప్లే డ్రాగ్ అయ్యింది. సస్పెన్స్ ని పెట్టారు కానీ ఎక్సైట్మెంట్ ఎక్కడా లేదు. ఇంకా తమన్నా సిన్సియర్ గా ట్రై చేసినా కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తను మిస్కాస్ట్ లాగా ఫీల్ అవుతూ ఉంటది. సాంగ్స్ ప్లేస్మెంట్ అండ్ స్లో నరేషన్ పేషెన్స్ ని టచ్ చేస్తాయి. మురళీ శర్మ క్యారెక్టర్ కి ప్రాపర్ వెయిట్ ఇవ్వలేదు, వేస్ట్ పొటెన్షియల్ అనిపిస్తుంది. నెక్స్ట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కి వస్తే మ్యూజిక్, అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, క్రూషియల్ సీన్స్ లో ఇంపాక్ట్ మిస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ టైట్ చేయాల్సిన సీన్స్ డ్రాగ్ అయ్యాయి అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ బేసిక్ లెవెల్ లో ఉంటది, ఓకే అనిపిస్తుంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు కానీ పెద్దగా హైలైట్ అవ్వలేదు అనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఓదెలా 2 ఒక యావరేజ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. వశిష్ఠ బాగా ఇంప్రెస్ చేశాడు, తమన్నా ఓకే కానీ స్టోరీలో డెప్త్ లేదు. స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా ఉంటది, ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయ్యింది. ఫస్ట్ పార్ట్ కన్నా కొంచెం బెటర్ అటెంప్ట్ అనిపిస్తుంది, బట్ స్టిల్ మెమరబుల్ మూవీ అయితే కాదు. మోడెస్ట్ ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళినా ఓకే, లేకపోతే ఓటీటీలో చూడొచ్చు. సో మీరు చూసారా మూవీ? మీ ఒపీనియన్ కామెంట్ లో షేర్ చేయండి.